ఈరోజు ఎన్సీఆర్టీ బుక్ రైట్ వేలో ఎలా యూస్ చేయాలో చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీకు సైడ్ స్పేస్ ఇచ్చారు కదా, ఆ స్పేస్లో ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి ఎగ్జామ్కి రివైజ్ చేసుకునేటప్పుడు చాలా తక్కువ టైం పడుతుంది. పాయింట్ నెంబర్ 2, కొన్ని పాయింట్స్ మార్కర్స్తో హైలైట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మెజారిటీ టెరిడోఫైట్స్ ఆర్ హోమోస్పోరస్, బట్ సెలాజినెలా అండ్ సాల్వేనియా ఆర్ హెట్రోస్పోరస్. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ పేజ్ తిప్పేటప్పుడు కనిపిస్తుంది, సో బాగా గుర్తుంటాయి. టేబుల్స్ అండ్ డయాగ్రామ్స్ బాగా చూసుకోండి, ఎందుకంటే క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. పాయింట్ నెంబర్ 4, సమ్మరీ. లెసన్లో లేని పాయింట్స్ కూడా సమ్మరీలో ఉంటాయి, అవి హైలైట్ చేసుకోండి. ఆ పాయింట్స్ మాత్రమే చదవండి. ఇంకా నీట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. టేక్ కేర్, మీ ఎంబీబీఎస్ పిల్ల. ఈరోజు ఎన్సీఆర్టీ బుక్ రైట్ వేలో ఎలా యూస్ చేయాలో చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీకు సైడ్ స్పేస్ ఇచ్చారు కదా, ఆ స్పేస్లో ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్